హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో చికెన్ ఫ్రై షార్ట్ వీడియో పోస్ట్ చేసి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పి చాలా గ్యాప్ వచ్చింది కదా. 3-4 డేస్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నా నేను వర్క్లో, అందుకే అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను పోస్ట్ చేస్తున్నాను. జనరల్గా చాలామంది చికెన్ ఫ్రై అంటే ముందే మ్యారినేట్ చేసి, అంటే కొంచెం గ్రేవీ రావాలి అనుకుంటే కనుక ముందే మ్యారినేట్ చేసుకుని, అది కూడా మసాలా ఇంగ్రీడియంట్స్ అవి ఏది ఎక్కువ వేస్తే మనకి విత్ గ్రేవీ వస్తుంది అనేది కూడా నేను నెక్స్ట్ టైం ఇంకో ఫ్రై చేసినప్పుడు అలా చేసి చూపిస్తాను. ఇదేంటంటే నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెమే ఉందని చెప్పి జస్ట్ ఇన్స్టెంట్గా అండ్ ఫాస్ట్గా కుక్ అయిపోయేలాగా నేను ప్రిపేర్ చేశాను. నార్మల్గా అయితే కనుక మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ ఇది సపరేట్ పేస్ట్ చేసుకొని ఇది కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుని, లేకపోతే ఇలా చికెన్లో కలిపేసి చేసినా కూడా ఫ్రై బాగుంటుంది. ఇలా చాలా వేస్గా చేసుకోవచ్చు, మనం ఎలా కావాలంటే అలాగా. ఇలా ఈ వేస్ అన్నీ కూడా నేను కుదిరినప్పుడల్లా చికెన్ ఫ్రై రెసిపీస్ నేను చూపిస్తూనే ఉంటాను. ఇక్కడైతే ఫస్ట్ అదేంటి బిర్యానీ ఆకు, చెక్క, లవంగా ఇంకా అవి వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా జస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసాను. చికెన్ ఇంకా ఒక 15 మినిట్స్ అలా ఉంచి జస్ట్ వెంటనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఎందుకంటే చికెన్లోంచి వచ్చే వాటర్తో కుక్ అవుతుంది కదా, అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టి ఇంకా కుక్ అవుతుంది, బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది అప్పుడు. అలాగే వెంటనే అప్పుడే కూడా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను అప్పుడే సాల్ట్ కూడా వేసాను. అది క్లిప్ కొంచెం కట్ చేసినట్టున్నా. ఆ వాటర్ తోటి చూసారా, చికెన్ వాటర్ తోటే మనం ఉడికిస్తే చికెన్ ఇంత మెత్తగా కుక్ అయిపోతుంది. ఎప్పుడు చికెన్ అలాగే ఉడికించడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయను. నార్మల్ కర్రీ విత్ గ్రేవీగా చేసినా కూడా ఇంతే చేస్తాను. తర్వాతే స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాను. ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత కారం ఇంకా చికెన్ మసాలా యాడ్ చేశాను. ఇవి కూడా చాలా తక్కువ వేసాను, ఎందుకంటే మా అనుష తింటుంది కాబట్టి మళ్ళీ దానికి కారం వచ్చేస్తుందని ఆ చికెన్ మసాలా ఇంకా ఓన్లీ కారం చాలా తక్కువ వేసాను. తర్వాత ఇది గ్రేవీ కోసం అని చెప్పి మా అమ్మ ఇది మసాలా పెట్టింది పక్కన, సర్లే కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పి నేను ఇది కూడా వేసాను. ఇది ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగా అంతే అనుకుంటా. ఇది కూడా కొంచెం వేసాను ఫ్లేవర్ కోసమని. ఇంకంతే. ఫైనల్గా అయితే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా, ఇంకా మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది, చాలా కొంచెమే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను. ఇక్కడ మా చెల్లి చూడండి, అది ఫ్రై ఇంకా రెడీ అవుతుంది, ఇంకా వేడివేడి అన్నం అలా పెట్టుకుని అలా తినేస్తుంది. దానికి అదొక అలవాటు, ఎప్పుడూ అంతే, కుక్ అవుతుండగానే అక్కడే తినేస్తుంది అలా పెట్టుకుని. ఇంకా మా అనుషకి బాక్స్ రెడీ చేస్తుంది, రైస్ కలిపి బాక్స్లో పెడుతుంది. సో ఇంతే గైస్ ఈ వీడియో. కొత్త కంటెంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా, సిరీస్ లాగా అలా చెప్దాము అని చెప్పి. సో అది నేను రెడీ చేసుకుంటున్నా. దాని మీద కూడా ఇన్ డీటెయిల్గా నేను లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.